బిగ్ బాస్ సీజన్ 8 లిస్ట్ ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా చాలా లిస్టులు వస్తాయి. బేసికల్లీ ఎలా తీసుకుంటారనేది ఒకటి చెప్దాం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టిస్టులు అంటే అన్ని జిల్లాలు కవర్ అయ్యేలాగా మనుషుల్ని తెచ్చుకుంటారు. అందులోనూ అన్ని మతాలు ఉండేలాగా కూడా చూసుకుంటారు. అందులోనూ అన్ని క్యాస్ట్లు ఉండేలా చూసుకుంటారు. అందులోనూ అన్ని కేటగిరీలోనూ ఉండేలా చూసుకుంటారు. ఇట్లా వర్కౌట్ చేయడానికి వీళ్ళకి చాలా టైం పడుతుంది. అలా మనకు బోల్డెన్ లిస్టులు వచ్చినప్పటికీ కూడా ఇంకా అంటే వాళ్ళు కనీసం ఒక 100, 150 మందిని అనుకుని లాస్ట్కి ఫిల్టర్ చేయగా 20 మంది మిగులుతారు మన హౌస్కి. సో ఎన్ని పేర్లు మనం బయట విన్నా కూడా వాళ్ళకి ఏదో రూపంలో జస్ట్ ఒక పిలుపు వెళ్ళిందనే అనుకోవాలి. ఇకపోతే కౌశ గురించి మాట్లాడుకుంటే, కౌశ షీ ఈజ్ అన్ యాక్ట్రెస్. మనకు చూస్తే ఇప్పుడు 'మంత్ర' సినిమా ఎవరైనా చూస్తుంటే దాంట్లో ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక సాంగ్ వస్తుంది, 'ఊహల్లో నా' సాంగ్. అంతకుముందు కూడా చాలా సినిమాలు చేసింది. అంటే కొంచెం గుర్తింపు, అంటే పెద్దగా గుర్తింపు లేని పాత్రలే, బట్ షీ ఈజ్ ఆల్సో వెరీ వెల్ నోన్ హీరోయిన్. అంటే చూస్తే గుర్తుపడతారు. సీనియర్ హీరోయిన్ కేటగిరీలో కౌశ వచ్చే అవకాశం ఉంది అని ఆవిడని కూడా అప్రోచ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎలాగైతే బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళి ఒక రైతు బిడ్డ గెలవాలి అని చెప్పేసి మట్టి బిడ్డ అని చెప్పి గెలిచి బయటకు వచ్చాడో, అండ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ OTT 3లో కూడా శివాని అనే ఒక అమ్మాయి వెళ్ళింది మట్టి పట్టుకొని. తను కూడా మట్టి బిడ్డే. ఇప్పుడు మీరు స్ట్రీమింగ్ చూస్తే ఈ రోజుకి 8th ఎపిసోడ్ 9th ఎపిసోడ్ హిందీ బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ వీకే మన అనిల్ కపూర్ గారు హోస్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా శివాని అని మన కాన్పూర్కి చెందినటువంటి ఒక అమ్మాయి వచ్చింది. అఫ్ కోర్స్ తను ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకుంటూనే ఉన్నారు. మేబీ ఎలిమినేట్ అవుతుందేమో తెలియదు. అయినప్పటికీ కూడా అంటే కొన్ని డ్రామాలు అయితే బాగానే చేస్తుంది. లాస్ట్ టైం మనకి గీతూ రాయల్ని ఎలాగైతే ఎలిమినేట్ అవుతుంది అన్నా కూడా కొన్నాళ్ళు ఉంచుకున్నారో, ఇలా ఈ అమ్మాయిని ఉంచుకుంటున్నారు. అంటే కొంచెం కాంట్రవర్సీలు బాగా చేస్తుంది కదా అని చెప్పేసి. సరే, ఈ అమ్మాయి విషయం బయటికి వెళ్తే, మట్టిని తీసుకొచ్చిన తను కూడా మట్టి నోట్లో పెట్టుకుంది. మట్టిని గుడ్డలో ఒక చిన్న కప్పు కుండలో పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. యాజ్ యూజువల్ సేమ్ రిపీట్ సీజన్ బిగ్ బాస్ 8 కూడా ఈ రైతు బిడ్డ కల్చర్ బాగా వర్కౌట్ అవుతుందని వీళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఫార్మర్ నేత్ర, ఈవిడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించడంలో దిట్ట. ఆల్రెడీ అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర ఒక చిన్న నేత్ర ఫార్మ్స్ అనేది అయితే పెట్టుకుంది, ఆర్గానిక్ స్టోర్. అండ్ రీసెంట్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్తో పెళ్ళయి తర్వాత విడాకులు కూడా తీసుకుంది. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బతికేస్తున్నారు. అప్పుడు వంశీ ఫార్మ్స్ అని తను పెట్టుకున్నాడు. నేత్ర ఏమో వారధి ఫార్మ్స్ అని తను సపరేట్గా పెట్టుకుని తన లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ అమ్మాయి రీసెంట్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదుగా చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. అప్పుడు కూడా చాలామంది దృష్టి పడి, చూడడానికి కూడా బాగుంటుంది, హ్యాపీగా అంటే అందంగా మాట్లాడుతుంది, చలాకీగా ఉంటుంది. గొడవలు పెట్టుకుంటుందంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు అనుకోవచ్చు. సౌమ్యంగా ఉంటుందా లేదా అనేది హౌస్లో మనం చూడాలి. సో ఫార్మర్ నేత్రకి పిలుపు వెళ్ళిందని మాత్రం బాగా టాక్ బయట వినబడుతుంది. సో రైతు బిడ్డలాగా ఒక లేడీ ఫార్మర్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. మరి ఈవిడ వస్తే ఎంతకాలం ఉంటుంది అనేది మాత్రం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.